గుడ్ మార్నింగ్ అందరికి. ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది భయ్యా. నైట్ 3 అయితే 2, 3 సార్లు అయితే మనకైతే ఒక ఫోన్ అయితే వచ్చింది. లిఫ్ట్ చేయలేము. కొద్దిసేపటికి ఇంటి ముందరికి వచ్చిర్రు సీదా నలుగురు పిల్లలు. వచ్చి ఏమంటారు, అన్న కొంచెం చిన్నగా యాక్సిడెంట్ అయిందన్న, బండి గుంతలోకి వెళ్ళిపోయింది, ట్రాక్టర్ పెట్టి రోపేసి బయటకు గుంజుదామా అన్న అంటే, సరేరా తమ్ముడు ట్రాక్టర్ పెట్టి రోపేసి గుంజుదాము, ఫస్ట్ అయితే సైడ్ కాడికి అయితే పోదాం మనం, బండి కాడికి అయితే అని చెప్పిన. బండి కాడికి పోయినా చూసినా స్తంభానికి తగిలి బండి అయితే గుంతలోకి అయితే వెళ్ళిపోయింది. దాని సైడ్ పోంట్లో రాళ్ళు ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది. అన్న ఎలాగైనా తీయాలన్నా నువ్వే, తప్పకుండా దాన్ని ఇచ్చిపెట్టేదే లేదా అంటే, ఎట్లనో తీసి బయటికి అయితే పెడదామని ట్రై తీస్తున్నాం. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చి దానిలో కార్లో ఉన్న పర్సన్లకు అయితే, మైనర్ పిల్లలకు అయితే ఏం కాలేదు భయ్యా, చిన్న గాయాలు కూడా కాలేవు. ఈవెన్ ఈరోజు అదృష్టం బాగుంది వాళ్ళది. అట్లో ఇట్లో 20 మినిట్స్ పట్టింది భయ్య కార్ బయటికి తీయంగానే వాళ్ళ సంతోషంగా ఆకుంది. సంతోషం అయితే వెళ్ళింది. దేవుడిలాగా వచ్చిన భయ్య ఆ టైం. కానీ మామూలు పోవడలే నన్ను. మెయిన్ పాయింట్ ఏంటంటే బండికి అయితే డ్యామేజ్ అయితే బాగానే అయింది. మన ఊరు పిల్లలు అయితే కాదు. అండ్ చిన్న బర్త్డే దావత్కి వచ్చిరంట, తాగి తగిలిచ్చిండు మైనర్ పిల్లలకు. మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తప్పు భయ్య ఇక్కడ. మైనర్ పిల్లలకు బండి ఇచ్చకము. చిన్నపిల్లలు భయ్య, జర్ర ఉంటే బండి అవతలికి ఫల్టీ పడుతుండే. వీళ్ళ